మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛత పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం కేటాయించి మరి ప్రజలలో స్వచ్ఛత విషయంగా ఒక చైతన్యం తీసుకురావడానికి ఆయనే స్వయంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున మరి స్వచ్ఛ దివస్ రోజున స్వచ్ఛతాన్ అనేటటువంటి ఒక మ్యారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సలహా సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించాం. దాదాపుగా 7 నుంచి 8 వేల మంది రన్నర్స్ దేశంలో ఉన్నటువంటి 12-13 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా గర్వకారణం. విజయవాడ నగరంలో చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ మ్యారథాన్ కార్యక్రమం జరగటం, దానికి స్వచ్ఛతాన్ అని నామకరణం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇవాళ అత్యద్భుతంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, అదేవిధంగా ప్రముఖ సినీ హీరో విజయవాడ ముద్దుబిడ్డ సర్వానంద్ వీరందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భంలో అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత విషయంగా ప్రజల్లో ఒక మార్పు, ఒక చైతన్యం తీసుకురావడానికి ముందుకు కదిలి రావటం అనేది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను చాలా గర్విస్తున్నాను. ఈ రోజున ఈ స్వచ్ఛతాన్ మ్యారథాన్లో 15 లక్షల రూపాయల క్యాష్ ప్రైజెస్ కూడా మేము అనౌన్స్ చేసి ఇదొక ఇయర్లీ ఈవెంట్గా విజయవాడ ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతాన్ కార్యక్రమం కూడా జరిగే విధంగా మేము దీన్ని రూపొందిస్తున్నాం. దసరా సందర్భంగా ఎంత అద్భుతంగా వైభవంగా విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయో గౌరవ ఎంపీ చిన్ని గారి సారథ్యంలో ఇవాళ స్వచ్ఛతాన్ కార్యక్రమాన్ని కూడా చివరి రోజు దసరా రోజున ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా గర్వకారణం. ఇదే స్ఫూర్తితో ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారి ఉత్సవ ఊరేగింపుని దాదాపు 3,000 మంది కళాకారులతో బందర్ రోడ్డు పైన నిర్వహిస్తున్నాం. ఈ రకంగా ప్రతి సంవత్సరం విజయవాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగే విధంగా, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవటం కోసం ఈ స్వచ్ఛతాన్ కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతి సంవత్సరం విజయవాడలో జరుపుతుందని ఈ సందర్భంగా ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రగామి రాష్ట్రంగా మార్చడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.